వెల్కమ్ టు ది లియో. ఎట్టకేలకు వైసీపీ నుంచి రోజా అయితే టికెట్ సంపాదించుకుంది. నగరి నుంచి తనకే టికెట్ కేటాయిస్తూ జగన్మోహన్ రెడ్డి అయితే నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు రోజా గెలుపోవటముల సంగతి కాసేపు పక్కన పెడితే అసలు రోజాకు బీఫామ్ వస్తుందా అనే విషయం అనుమానంగా మారింది. ఎందుకనంటే రోజాకి పెద్దిరెడ్డికి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనే వైరం ఉంది. ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా ఎప్పుడైతే రోజాకి నగరీ టికెట్ కేటాయించారో దాంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా రోజాని నగరీ నుంచి పోటీలోకి దింపొద్దు, ఆవిడికి బీఫామ్ ఇస్తే ఖచ్చితంగా మేమైనా దూరం అవుతామని చెప్పి పెద్దిరెడ్డి ఇప్పటికే తాడేపల్లి ప్యాలెస్కి తన హెచ్చరికలు పంపినట్టుగా తెలుస్తుంది. పెద్దిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి వ్యక్తి. పెద్దిరెడ్డిని కాదని రాష్ట్రంలో ఏ పనైనా జరుగుద్దంటే ససేమిరా జరగదు. అందులోనూ ఆ ప్రాంతంలో పెద్దిరెడ్డిని కాదని మరొక పని చేసే సాహసం కూడా ఎవరు చేయరు. అయితే ఒకే ఓడిలో రెండు కత్తులు ఇమ్మడం అన్నట్టుగా ఒకే చోట ఉన్నటువంటి ఇటు పెద్దిరెడ్డి అటు రోజా అనేక సందర్భాల్లో బాహాబాహీగా ఇరు వర్గాలు విమర్శలు చేసుకోవడం మనం చూసింది. అలాగే ఏదైనా కార్యక్రమానికి హాజరైనా ఎడమొఖం పెడమొఖంగా వారిద్దరూ వెళ్ళటం అనేది మన అందరికీ తెలుసు. అక్కడ పూర్తిగా చర్చించుకునే పరిస్థితి. ఇక నగరీలో రోజాకి బీఫామ్ ఇవ్వద్దనడానికి ఇంకొకటి కూడా ఉంది. నగరీలో ఖచ్చితంగా రోజాకి టికెట్ ఇస్తే మేము అపోజిషన్కి పనిచేస్తామని చెప్పి ఇప్పటికే 5 మండలాల నేతలు ఒక తీర్మానం చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి హెచ్చరికలకు పంపారు. ఈ విషయం కూడా పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలిసింది. ఖచ్చితంగా నగరీలో ఓడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో రోజాకి బీఫామ్ ఇవ్వద్దు, ఖచ్చితంగా వేరొక అభ్యర్థిని ఎవరిని దింపినా వారిని గెలిపించే బాధ్యత నాది అని చెప్పి పెద్దిరెడ్డి అయితే హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. బట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ టికెట్ అయితే అనౌన్స్ చేశారు, కానీ బీఫామ్ ఇస్తారంటే చెప్పలేం. చివరి సెకండ్లో ఎటువంటి ఏదైనా రావచ్చు. ఒకనొక దశలో అసలు రోజాకి టికెట్ లేదని కూడా ఆ వార్తలు వచ్చిన నేపథ్యంలో నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదని చెప్పి స్వయంగా రోజానే చెప్పే పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ మినిస్ట్రీ ఇచ్చారు, సరే గెలిచిన తర్వాత ఏదో ఒకటి చేస్తారనే ఇదైతే ఉంది. బట్ మొత్తానికి ఏదో ఒకటి చేసి లాబింగ్ల ద్వారానే టికెట్ తెచ్చుకుందని చెప్పి పెద్దిరెడ్డి వర్గం తీవ్ర విమర్శలు చేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే చోట్ల ఎవరికి టికెట్ ఇవ్వట్లేదని ఆ వార్తలు నడుస్తున్నప్పుడు మరి నగరీలో ఓడిపోద్దని తెలిసి రోజాకి టికెట్ ఎలా ఇచ్చారు? నగరీలో ప్రతిపక్షాల నుంచి ఉన్న వ్యతిరేకత పక్కన పెట్టి సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది కదా, మరి అలాంటప్పుడు నగరీలో రోజాకి టికెట్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు మాట్లాడుకునే పరిస్థితి అదే. ఏదైతే 5 మండలాలకు చెందిన నేతలు మేము రోజాకి పని చేయము అని తీర్మానం చేశారో స్టిల్ ఈ రోజుకి మేము దానికి కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా రోజాకి అయితే మేము మద్దతు పలికే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా రోజాకి మాత్రం మేము ఓటేసే పరిస్థితి లేదు, సహకరించే పరిస్థితి అంతకంటే లేదు. ఒక్కసారి గెలిపిస్తేనే మా నెత్తినెక్కి కూర్చుంది. కనీసం 5 ఏళ్లలో కనీసం ఎప్పుడు పలకరించిన పాపాన పోలేదు. ఈ 5 ఏళ్ళు దోచుకోవడం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం చేయలేదని చెప్పి ఇప్పటికే 5 మండలాల నేతలు తెగేసి చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా పెద్దిరెడ్డి కూడా వాస్తవానికి గతంలో మంత్రి రోజాకి మంత్రి పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది కూడా పెద్దిరెడ్డి అండ్ ఆ వర్గమే. ఎందుకంటే రోజాకి అసలు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే మన మీదకి ఎక్కుతుంది. రోజాకి మంత్రి పదవి ఇస్తే ఇక మనల్ని కేర్ చేసే పరిస్థితి ఉండదని చెప్పి మొదటి నుంచి అనుమానాలు ఉన్న నేపథ్యంలో అడ్డుపొల్ల వేసే ప్రయత్నం అయితే అప్పుడు పెద్దిరెడ్డి చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే అప్పటికే ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నటువంటి రోజా తెలివిగా ముందే రాజీనామా చేసేసింది. మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది కూడా తెలియకముందే ఏపీఐఐసిసికి రాజీనామా చేసి తన అలకను ప్రదర్శించింది. సో మిడిల్లో ఉంది, ప్రభుత్వం మిడిల్లో ఉన్నప్పుడు రోజా లాంటి వ్యక్తితో విమర్శలు తీసుకొస్తే అది పార్టీకి ఇబ్బంది గల ఆ పరిస్థితి వస్తుందేమో. రోజా ఒకవేళ నేను బయటకు పోతాను అంటే అది పార్టీకి ఇబ్బంది అవుతుందేమో అనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి నాడు పెద్దిరెడ్డికి నచ్చజెప్పి రోజాకి మంత్రి పదవి ఇచ్చారు. బట్ అనుకున్నట్టుగానే మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇద్దరు, పెద్దిరెడ్డి మంత్రి ఇటు రోజా కూడా మంత్రి, వీరిద్దరికీ కూడా పొసిగే పరిస్థితి అయితే అసలు లేనే లేదు. ఒకే కార్యక్రమానికి హాజరైన ఘటనలు కూడా చాలా అరుదు. అయితే ఎలా నీకు టికెట్ వస్తుందో నేను చూస్తానని చెప్పి గతంలో పెద్దిరెడ్డి కూడా చెప్పిన పరిస్థితి, ఆ వర్గం కూడా చెప్పిన పరిస్థితి. బట్ రోజా అయితే తన లాబింగ్ను ఉపయోగించి మొత్తానికి ఎలాగో టికెట్ అయితే తెచ్చుకుంది. అయితే పూర్తిగా దొంగ రిపోర్ట్లను జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టినట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే నగరి అనేది రోజా ఓడిపోయి మొన్నే చావు తప్పి కొనులొట్టపోయి గెలిచింది, తక్కువ మెజార్టీతో గెలిచింది. ఇప్పుడు రోజు ఎలా గెలుస్తుంది? మొన్నే జగన్మోహన్ రెడ్డి అంత వేవులోనే చావు తప్పి కన్నులొట్టపోయినట్టు గెలిచినటువంటి రోజా ఇప్పుడు ఎలా గెలుస్తుంది?
కాబట్టి ఓడిపోయే సీటు ఇవ్వటం అనేది ఖచ్చితంగా ఆ రోజాకి ఇవ్వటం వల్ల ఒక సీటు ఓడిపోవడం అనేది వైసీపీకే మైనస్ అవుతుంది. ఖచ్చితంగా వేరొక అభ్యర్థికి బీఫామ్ ఇవ్వాలని చెప్పి పెద్దిరెడ్డి అయితే చాలా బలంగా పట్టుబట్టినట్టు తెలిసింది. ఇప్పుడు ఇదే తాడేపల్లిలో ఒక హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడైతే రోజాకి ఈసారి పోటీ చేయడానికి అవకాశం లేకుండా చేయాలని పెద్దిరెడ్డి ఆ పన్నాంగం పొందుతున్నాడు, అటుపక్క తన కొడుకు మిథున్ రెడ్డి కూడా, వీరిద్దరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో రోజాని అడ్డుకోవాలి. మరొకసారి రోజాగా నగరి నుంచి గెలిస్తే ఇక ఎవరి మాట వినే పరిస్థితి ఉండదు. ఇప్పుడు గెలిచినందుకే ఎవరి మాట వినటం లేదని చెప్పి స్థానికంగా కూడా పెద్దిరెడ్డి వర్గం అందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి. ఇప్పుడు టికెట్ తెచ్చుకున్నప్పటికీ కూడా రోజాకి బీఫామ్ రావడం కష్టంగా మారటంలో ఇప్పుడు రోజాకి మరొక టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే పెద్దిరెడ్డి అంటే ఆషామాషి వ్యక్తి ఏం కాదు, ఆయన గట్టిగా పట్టుబడితే జరగని పని అంటూ ఉండదు. ఎలాగో అసలు పెద్దిరెడ్డిని కాదని టికెట్ తెచ్చుకోవడమే అతి గొప్ప విజయం అనుకుంటే ఇప్పుడు బీఫామ్ వస్తుందా లేదా అనే ఒక అనుమానం రావడంతో రోజా మరింత డీలా పడే పరిస్థితి. ఇటుపక్క ప్రచారాలకి వెళ్ళాలా లేకపోతే ఇటుపక్క పెద్దిరెడ్డితో సంధి కుదుర్చుకోవాలా తెలియక వాస్తవానికి పెద్దిరెడ్డితో సంధికి రోజా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అయ్యిందేదో అయిపోయింది, ఇక నుంచి కలిసి ఉందామని రోజా ఆ సంధికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పెద్దిరెడ్డి వర్గం ససేమిరా అన్నట్టుగా తెలుస్తుంది. గతంలో చేసిన ఏ పనుల్ని మేము మర్చిపోలేదు కాబట్టి నీకు ఈరోజు యాంటీగా ఉన్నామని చెప్పి మీకు మాకు సంధి అయితే కుదరదని చెప్పి పెద్దిరెడ్డి వర్గం తెగే చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతో రోజాకి ఒకంత భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడ పెద్దిరెడ్డి వెళ్ళి పెంట పెడతాడో, పెద్దిరెడ్డి గట్టిగా పట్టుకుని పెంట పెడితే ఎక్కడ నా టికెట్కి ఎసరు వస్తుందో, చివరి సెకండ్లో ఏదైనా నాకు నచ్చజెప్పి నా సీట్ని వేరొకరు కేటాయిస్తారేమో అనే ఒక భయం అయితే నగరి రోజాకైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఆ రోజా కానివ్వండి, ఆయన భర్త కానివ్వండి, సెల్వమణి కానివ్వండి, ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం అనేది తీవ్ర దుమారం రేపింది. మనకు తెలుసు ఎవరైతే రోజాని వ్యతిరేకిస్తున్నారో వారందరి మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడం జరిగింది. మీరందరూ మా దయా దాక్షిణ్యాలతోనే బ్రతికారన్న స్థాయిలో ఆరోపణలు చేయడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు తిప్పుకొట్టారు. రాజకీయంగా ఎవరికి ఉండేద్దామో వాళ్ళకుంటుంది. ఈరోజు ఏదో మీరు మంత్రి అయ్యారనో లేదా ఎమ్మెల్యే అయ్యారనో మమ్మల్ని విమర్శిస్తే చూస్తే ఊరుకో, వచ్చే ఎన్నికల్లో మీరు కూడా ఎలా గెలుస్తారో మేము కూడా చూస్తామని చెప్పి సొంత పార్టీ నేతలే వార్నింగ్ ఇచ్చిన నేపథ్యం. సో ఇప్పుడు ఇదంతా కూడా ఎన్నికల ప్రచారానికి ముందు రోజాకైతే పెద్ద తలనొప్పిగా మారింది. ఆల్రెడీ నగరీ నియోజకవర్గంలో వ్యతిరేకత మూట కట్టుకున్న మాట 100% వాస్తవం. ఎందుకనంటే గతంలో ఒక మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడానికి 20 లక్షలు 30 లక్షలు తన తమ్ముడు ద్వారా స్వీకరించిందని చెప్పి ఆరోపణలు వచ్చాయి. దానికి ఇప్పటి వరకు రోజా సమాధానం చెప్పలా. వాస్తవానికి ఆ ఎలిగేషన్ తర్వాత రోజాకి టికెట్ గల్లంతే అనుకున్నారు అందరూ. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటివన్నీ కూడా పక్కన పెట్టి బహిరంగంగానే లంచం తీసుకుందని తెలిసినప్పటికీ కూడా ఆ సొంత పార్టీ నేతలే లంచాలు తీసుకుంటున్నారని ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం వెనక అర్థం ఏంటి పరమార్థం ఏంటి అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా నగరీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ వైసీపీ నేతలందరూ తలలు పట్టుకునే పరిస్థితి. పోయి ఎవరైతే మా నెత్తి మీద కూర్చుందన్నామో ఇప్పుడు వాళ్ళకే టికెట్ ఇచ్చి మళ్ళీ మమ్మల్ని పనిచేయమంటే మేము ఎలా పనిచేసేది? ఆవిడ ఏ రోజు కూడా మమ్మల్ని పలకరించిన పాపాన పోలేదు, ఈ రోజు ఎన్నికలు అనేటప్పటికీ మా దగ్గరికి వచ్చిందని చెప్పి సొంత పార్టీ నేతలు కూడా గుసగుసలు ఆడుకునే పరిస్థితి. ఏది ఏమైనా పెద్దిరెడ్డి ఆ రోజా మధ్య వ్యవహారం అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. ఎట్టి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి చివరి వరకు తన ప్రయత్నం చేసి బీఫామ్ ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకనంటే కేవలం రోజాని ప్రస్తుతానికి అక్కడ ఇన్ఛార్జిగా అయితే ప్రకటించడమే జరిగింది. చివరి సెకండ్లో మార్చవచ్చు, చివరి నిమిషంలో బీఫామ్ ఇచ్చే వరకు కూడా ఎవరికి నమ్మకం లేని పరిస్థితి. సాధారణంగా అభ్యర్థులు మార్చే అవకాశం ఎక్కడా ఉండదు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి అది 2-3 నియోజకవర్గాల్ని ప్రభావితం చేస్తుంది, కొంతమంది కీలక వ్యక్తుల్ని ప్రభావితం చేస్తుంది అనుకున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పెద్దిరెడ్డి గారి దెబ్బకు ఖచ్చితంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అవసరమైతే మేము దూరం అవుతామని కూడా హెచ్చరికలు పంపారట. మీరు నిజంగా రోజాని అక్కడ పోటీలో దింపుతామంటే అవసరమైతే మేము ఒప్పుకుంటాం, మా సీట్లు ఎవరికో వాళ్ళకి ఇచ్చేయండి, అంతేగాని అక్కడ రోజా పోటీ చేస్తే ఇక్కడ మేము పోటీ చేయబోమని చెప్పి పెద్దిరెడ్డి అలాగే మిథున్ రెడ్డి వీరిద్దరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి దృష్టికి అయితే విషయం తీసుకెళ్ళినట్టుగా తెలిసింది. అయితే జగన్మోహన్ రెడ్డి వీరిద్దరిని శాంతింపజేసే ప్రయత్నం, ముఖ్యంగా పెద్దిరెడ్డిని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకానొక దశలో చివరికి పెద్దిరెడ్డి గారి కాళ్ళకు కూడా నమస్కారం చేసింది రోజా. ఎందుకంటే సరే వాళ్ళిద్దరి మధ్య ఉన్న వైరం అలాంటిది, పెద్దిరెడ్డిని కాదని తానేమీ చేయలేదన్న విషయం ఆల్రెడీ రోజాకి తెలుసు. కాబట్టి ఒక ఫంక్షన్ సమయంలో కాళ్ళకు కూడా నమస్కారం చేసిన పరిస్థితి. సో అప్పుడు కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు పెద్దిరెడ్డి రూపంలో రోజాకైతే నగరీలో టికెట్ గండం ఏర్పడింది. బీఫామ్ రావటం కష్టంగానే మారింది. దీంతో రోజా ఒకంత ఉత్కంఠతోనే రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా విఫలమైనట్టుగా తెలిసింది. మరి చూద్దాం, రోజాకే బీఫామ్ ఇస్తారా లేదా పెద్దిరెడ్డి ఒత్తిడికి తలొగ్గి జగన్మోహన్ రెడ్డి రోజాను అక్కడి నుంచి మార్చే ప్రయత్నం చేస్తాడనేది వేచి చూద్దాం.